హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు ముందు రోజు వీడియో అనమాట. సో నేను పండగ వస్తే ముందు రోజు ఏ ఏ పనులు చేసుకుంటాను అనేసి అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది. అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో చూస్తున్నారు కదండి, నేనైతే నైటే ఇలా గిన్నెలన్నీ కడిగేసి అయితే పెట్టేస్తున్నానండి. సో ఇలా గిన్నెలు కడిగి పెట్టేసుకోవడం వల్ల, అలానే గ్యాస్ స్టవ్ పైన ఉండే మొత్తం కడిగేసుకోవడం వల్ల చాలా పనులైతే మనకు ఈజీగా ఉంటుందండి. సో పొద్దున్న లేస్తే ఇంకా తెల్లారైతే పండగ అనమాట. సో పండగ ఉన్నా సరే, అలానే పిల్లలకి స్కూల్ ఉన్నా సరే, నేను చేసే ప్రాసెస్ అయితే ఇదేనండి. ముందు రోజు చేసుకునే పనులైతే కొన్ని ఇలా ఉంటాయి, చేసేస్తానండి నేనైతే. సో కిచెన్లో అయితే చాలా మట్టుకైతే ఎక్కువ పనులు అయితే ఇక్కడే ఉంటాయన్నమాట. సో మనం కిచెన్ క్లీనింగ్ మొత్తం నీట్గా చేసి పెట్టుకుంటే కనుక ఇంకా పొద్దున్న లేవగానే పండగ అయినా సరే, మనం ఏ పని అయినా సరే ప్రశాంతంగా అయితే చేసుకోగలుగుతామండి. సో ఇంకా గిన్నెలు అయితే మొత్తం డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే కడిగేస్తున్నానండి. సో పండగ ఉంది అంటే అదొక మనకు ఎందుకో టెన్షన్ ఉంటుందన్నమాట. రేపు పొద్దున్న లేచి తొందరగా పనులు అవుతాయో లేదో, ఇంకా పూజ టైంకి చేస్తామో లేదో అనేసి చాలా హడావిడి అయితే ఉంటుంది కదండి. సో అలాంటి హడావిడి ఎప్పుడు లేకుండా ప్రశాంతంగా పనులన్నీ చేసుకోవాలి అనుకుంటే మనం 2-3 డేస్ ముందే ప్రిపేర్ అయిపోవాలండి. సో ఇంట్లో పనైనా సరే, కిచెన్లో పనైనా సరే, దేవుడి దగ్గర ఉన్న పనైనా సరే, అంటే దేవుడి పటాలు కానీ విగ్రహాలు కానీ కడిగేసుకోవడం అవన్నీ అయితే ముందు రోజే చేసుకోవాలండి. సో నెక్స్ట్ డే అయితే ఓన్లీ మనము ప్రసాదం చేసి పెట్టుకోవడం, ఇంకా పూజ చేసేయడం అలా ఉంటేనే మనకు ఏదైనా సరే కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, నేనైతే గిన్నెలు కడిగేస్తున్నాను కదండి, పక్కనే అయితే పాలన్నీ ఇంకా పొంగిపోయాయి అనమాట. సో మా అభికైతే చాలా ఫీవర్ వచ్చిందనమాట. వాడికైతే నేను చపాతీ తినిపిస్తూ హాల్లో కూర్చున్నానండి. ఇంకా ఇక్కడ పాలు పెట్టిన విషయమే మర్చిపోయానమాట. సో కొన్ని పాలు అయితే పొంగిపోయాయన్నమాట. ఇంకా స్టవ్ చూస్తే ఇలా ఉందన్నమాట. సో స్టవ్ ఎలాగో నేనైతే పండగ వచ్చినా సరే, లేకపోతే ఇలా జిడ్డుగా ఉన్నా సరే, ఎప్పటికప్పుడైతే నేనైతే క్లీన్ చేసేసి అయితే పెట్టేస్తూ ఉంటానండి. సో పండగ వచ్చిందంటే ఖచ్చితంగా ముందు రోజే నేను క్లీన్ చేసేసి అయితే పెట్టేస్తానన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మనము దేవుడి కోసం ప్రసాదాలు అవి చేస్తూ ఉంటాం కదండి. సో నీట్గా చేసుకున్నాకే మనము ఈ ప్రసాదం ఏదైనా సరే చేయొచ్చు అనమాట. అయితే ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టేసిన తర్వాత నేనైతే ఈ పనులన్నీ స్టార్ట్ చేశానండి. సో ఎంత లేట్ అయినా సరే మనం ముందు రోజు చేసుకునే పనులు కొన్ని చేసేసుకుంటే నెక్స్ట్ డే చాలా ఈజీగా ఉంటుందండి. అలానే ఆ డే మొత్తం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, పక్కన ఉన్న సెల్ఫ్లో అంటే ఈ కిచెన్ దగ్గర ఉన్న మొత్తం అయితే తీసేసానండి నేను సామాన్లు అయితే. సో తీసేసి పక్కనైతే పెట్టేశానమాట. ఇంకా ఈ కిచెన్ టాప్ మొత్తం కడిగేసాను. అలానే ఈ సైడ్కున్న టైల్స్ని కూడా మొత్తం క్లీన్ అయితే చేసేస్తున్నానండి. సో ఎప్పటికప్పుడు నేనైతే రోజు ఇలానే క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు అంత పని అనేది ఉండదన్నమాట కిచెన్ రూమ్లో అయితే. సో గ్యాస్ స్టవ్ కూడా ఎప్పుడు చూసినా నీట్గానే ఉంటుందండి. సో చూస్తున్నారు కదండి, ఇలా గ్యాస్ స్టవ్ కానీ, గిన్నెలు కానీ, లేకపోతే ఏ పనైనా సరే ఇలా డోర్స్ క్లీన్ చేసుకోవడం కానీ, లేకపోతే విండోస్ క్లీన్ చేసుకోవడము, బెడ్షీట్లు పిండేసుకోవడము, అలానే ఇల్లు మొత్తం సర్దుకోవడం కానీ, ఇలా మొత్తం ముందు రోజే మనం 2-3 డేస్ నుంచే ప్లాన్ చేసుకుంటేనే మనకు పండగ రోజు కల్లా పనులన్నీ చాలా కంప్లీట్ అయిపోతాయండి. లేకపోతే అప్పటికప్పుడు మనం చేసుకోవాలి అనుకుంటే చాలా అంటే చాలా హడావిడిగా అయిపోతుందండి. సో మనం పూజ కానీ ఏదైనా సరే ప్రశాంతంగా చేసుకోలేమన్నమాట. సో ఇలా చేసుకోవాలండి. సో అలానే ఎక్కువ పని ఉన్న వాళ్ళు, పెద్ద ఇల్లు అయితే మాత్రం ఒక వన్ వీక్ నుంచే మనము ప్లాన్ చేసుకోవాలండి. పనులు ఈరోజు ఇది పెట్టుకొని చేసుకోవాలి, ఈరోజు ఇది కంప్లీట్ అయిపోవాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం మనం చేసుకుంటే కనుక చాలా వరకు అయితే నీట్గా చేసుకోగలుగుతామండి. ఇంకా నా వరకు వస్తే మాత్రం పిల్లలకైతే సడన్గా అస్సలు టైంలో అయితే పిల్లలకైతే చాలా ఫీవర్ వచ్చిందండి. ఇంకా మా వారికి కానీ, రీతుకు కానీ, అభికి కానీ ఒకరి తర్వాత ఒకరికి వీళ్ళకైతే చాలా ఫీవర్ వచ్చిందనమాట. ఇంకా నేను అటు షాప్ని చూసుకోలేక, ఇటు పిల్లల్ని మేనేజ్ చేసుకోలేక, ఇంకా ఇంట్లో పనులు చేసుకోలేక చాలా పనులు అయితే మిగిలిపోయాయన్నమాట. సో ఈ తొలి ఏకాదశికి అయితే నేను కొన్ని పనులే చేసుకున్నానండి. సో చాలా వరకు అయితే నేను ఇన్కంప్లీట్గా అలానే పెట్టేసుకున్నాను అనమాట. ఏదో
ఇంకా అలా చేసి పసుపు నీళ్ళు అయితే చల్లేసానండి ఇల్లంతా. ఆ తర్వాత ఇంకా నేనైతే ప్రతి సంవత్సరం అయితే ఉపవాసం ఉంటాను అనమాట. సో ఉపవాసం ఉన్న పూజలప్పుడు అయితే నేను చాలా నిష్టగా చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుందండి. ప్రతి పండగ అయినా సరే, ఎలాంటి పూజలైనా సరే, నాకైతే ప్రతి ఒక్క పని నీట్గా చేసుకుంటేనే నాకు ఆ ఫీలింగ్ అనేది వస్తుందండి. సో అన్నీ నేనైతే అంటే ప్లాన్ ప్రకారం చేసుకుంటా అనమాట. సో ఒక్క తొలి ఏకాదశికి అని కాదండి, ప్రతి పండగ ప్రతి పూజ అప్పుడైతే ఇంకా అలా చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఈసారి అయితే నేను కొన్ని పనులు అయితే స్కిప్ చేసేసానండి. సో పిల్లలకి ఫీవర్ రావడం వల్ల. సో చూస్తున్నారు కదండి, పక్కనైతే ఇలా నేను స్టాండ్ ఒకటి అయితే పెట్టానండి. ఈ స్టాండ్కి అయితే కొన్ని స్పూన్స్ ఉన్నాయన్నమాట, బ్లాక్ స్పూన్స్ కనిపిస్తున్నాయి కదండి. అవైతే నేను కొన్ని బేకరీ అంటే కేక్ తయారు చేసేటప్పుడు, లేకపోతే మెజర్మెంట్ ప్రకారం ఏదైనా కుక్ చేసేటప్పుడు వీడియోస్ కోసం అనేసి నేను యూజ్ చేస్తానండి. సో ఈ స్పూన్స్ అయితే అక్కడ పెట్టేసి చాలా రోజులైంది వాటిని యూజ్ చేయక. సో వాటిలో అయితే చాలా వరకు అయితే బొద్దింకలు ఇలా నిండిపోయాయి అనమాట. సో ఇప్పుడు నేను ఈ కిచెన్ మొత్తం క్లీన్ చేసేటప్పుడు సడన్గా ఆ స్పూన్కి అయితే చెయ్యి తగిలిందండి. సో దాంట్లో నుంచి ఒక 2-3 బొద్దింకలు అయితే కింద పడ్డాయి అనమాట. ఇంకా దీంట్లో నుంచి బొద్దింకలు పడుతున్నాయి కదా, మొన్ననే నేనైతే కిచెన్ క్లీనింగ్ మొత్తం అంటే డీప్ క్లీనింగ్ చేశానమాట. సో చేసి అయితే ఒక 5 మంత్స్ కూడా అవ్వట్లేదండి. సో ఇంకా అంత తొందరగా మళ్ళీ ఎలా వచ్చేసాయో ఏంటో అసలు. ఇంకా మొత్తం స్పూన్స్ అయితే కింద తీసేసి చూసానమాట. చాలా వరకు అయితే బొద్దింకలు కనిపించాయండి. ఇంకా వాటిని మొత్తం తీసేసి నేను స్పూన్స్ కూడా నీట్గా అయితే కడిగేసి అయితే పెట్టేశానమాట. సో ఇలా ఉంటుందండి, మనం ఒక్కటి చేద్దాం అనుకుంటే ఇంకొక పని కనిపిస్తూనే ఉంటుందన్నమాట. సో అందుకే ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటేనే మనకు ఒకటే రోజు పని అనేది ఎక్కువ పడకుండా ఉంటుందన్నమాట. సో అలా ఉంటుందండి. కిచెన్ క్లీనింగ్ అయితే చాలా వరకు అయితే ఎక్కువ శాతం ఉండిపోతుందండి. సో మనం ఎక్కువ పని చేసేది అంటే ఇక్కడే అనమాట. సో గిన్నెలు కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటైతే నీట్గా ఉంచుకోవాలండి. నెక్స్ట్ అయితే ఇంకా ఎలాగో ఇంకా ఆషాఢ మాసం వెళ్ళిపోతే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అప్పుడైతే పూజలు వ్రతాలు చాలా వరకు అయితే ఉంటాయి కదండి. సో వరలక్ష్మి వ్రతం అయితే నేను ఎప్పుడు రెగ్యులర్గా అంటే సంవత్సరం చేస్తూ ఉంటానన్నమాట. సో అప్పుడైతే మళ్ళీ డీప్ క్లీనింగ్ అయితే చేస్తానండి. సో కిచెన్ క్లీనింగ్ అనేది ఇంకా ఇప్పుడు నాకైతే వీలు కాలేదండి. ప్రతి ఒక్కటి చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో సగం పనులు అయితే నేను అలాగే ఉంచేసానమాట. నాకు వీలవ్వక నేను అలా పెట్టేశానమాట. సో శ్రావణ మాసం ఎలాగో వస్తుంది కదండి, అప్పుడైతే ప్రతి ఒక్కటి క్లీన్ చేసేస్తానమాట. ఇంకా హాల్ కానీ, బెడ్రూమ్స్ కానీ, కిచెన్ కానీ, ఏ రూమ్స్ అయినా సరేనండి, ఇంకా ప్రతి ఒక్కటి నీట్గా చేసేసుకున్న తర్వాతనే నేనైతే వ్రతం అనేది పెట్టుకుంటాను అనమాట. సో ఆ శ్రావణ మాసం మొత్తం అయితే చాలా నిష్టగా పూజలు చేస్తూ ఉంటాం కదండి. సో అప్పుడైతే చేద్దాం అనేసి ఇంకా వదిలేస్తానమాట, టైం సరిపోక. సో ఇలా కొన్ని పనుల్ని మనము మన ప్లానింగ్ ప్రకారం మనము నైట్ కనుక చేసుకుంటే ముందు రోజు చేసుకోవాలండి ఈ పనులన్నీ. ఇంకా ఇలా చేసుకుంటేనే మనకైతే చాలా వరకు అయితే ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనిపిస్తుంది. ఇంకా డైలీ మనకు మార్నింగ్ మొత్తం కిచెన్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి నైట్ ఇలా కొంచెం కష్టమైనా సరే అండి ఆ పని మొత్తం చేసేసుకుంటే ఇంకా మార్నింగ్ అయితే మనం మంచిగా ఫ్రెష్గా ఇంకా డే మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎన్ని వంటలైనా సరే, దేవుడి కోసమైనా సరే, ప్రసాదాలు మన పిల్లల కోసమైనా లంచ్ బాక్స్లు కానీ ప్రశాంతంగా అయితే చేసుకోగలుగుతామండి. సో చూస్తున్నారు కదండి, పక్కనైతే నేను ఎలాంటి వేస్టేజ్ ఉన్నా రాత్రి అయితే అస్సలు పడేసుకోను అనమాట. సో ఇంకా మార్నింగ్ అయితే ఇంకా తీసైతే పడేస్తూ ఉంటానండి. సో నైట్ అయితే ఇంకా అలా ఉంచేస్తానమాట, చెత్త అయినా సరే అది ఏదైనా సరే. సో ఇదండి వీడియో. ఓకే మరి బాయ్.